ఏపీ రాజకీయాల్లో బిగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. వైసీపీలో నెంబర్ 2 గా వెలుగొందుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన అయితే సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఏ పార్టీలో చేరుతున్నారు అనే దానిపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఆయన ఎక్స్ లో పోస్ట్ చేసిన విషయం చూస్తే ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. వేరే పదవులు, ప్రయోజనాలు, డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతమని, ఇందులో ఎలాంటి ఒత్తిళ్లు లేవని, తనను ఎవరు ప్రభావితం చేయలేదని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఎక్స్ వేదికగా ఆయన ఏం పోస్ట్ చేశారో మనం ఒకసారి చూసినట్లయితే, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా, రాజ్యసభ సభ్యత్వానికి రేపు రాజీనామా చేస్తున్నా, ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులు, ప్రయోజనాలు లేక డబ్బులు ఆశించి రాజీనామా చేయడం లేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు కూడా లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన ఎక్స్ లో తెలిపారు. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతలను. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో, శక్తి వంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశానని చెప్పుకొచ్చారు. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నారు. టీడీపీతో రాజకీయంగా విభేదించ చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం కూడా ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. ఇప్పుడు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని చెప్పుకొచ్చారు. 4 దశాబ్దాలుగా తనను నమ్మి ఆదరించిన వైఎస్ ఫ్యామిలీకి ఎప్పటికీ రుణపడి ఉంటానని మరోసారి రాసుకొచ్చారు. విజయసాయి రెడ్డి ప్రకటనతో నెక్స్ట్ ఆయన ఏం చేయబోతున్నారనే ప్రశ్న ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ అయితే రేపుతుంది. అటు బీజేపీలో చేరుతారా లేదా అనేది మనం వేచి చూడాల్సి ఉంది.